డిసెంబర్ 14 దేవుని వాగ్దానము. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. సామెతలు 22:11. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క మహాకృపలో మనమందరం క్షేమంగా సంతోషంగా ఉండడానికి దేవాతి దేవుడు చక్కటి సహాయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ నూతనమైనటువంటి దినములో ప్రభువుని స్తుతించడానికి, దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయనను ఆరాధించుటకు దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవునిలో మనం ఎప్పుడు కూడా బలము పొందేవారంగా ఉండాలి. ఆయనకు మనము దగ్గరగా, స్నేహితునిగా, రాజుల రాజు అయినటువంటి, యూదుల రాజుగా పిలువబడిన ప్రభువుకు స్నేహితులుగా ఉండటానికి మన జీవితాన్ని మనము సమర్పించుకున్న వారంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆయనకి స్నేహితునిగా ఉండగలుగుతాం. నేటి వాగ్దానాన్ని చూస్తే, హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువాడికి రాజు స్నేహితుడవుతాడు. మనం హృదయ శుద్ధి అనేది చాలా అవసరం. దేవుడు కూడా కొండ మీద ప్రసంగంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అలాంటి హృదయ శుద్ధితో మనం ముందుకు వెళ్ళాలని వాక్యం మనతో మాట్లాడుతుంది. హృదయ శుద్ధి కలిగి దయగల మాటలు మనం మాట్లాడగలిగినప్పుడు ప్రభు ఆశీర్వాదం నుండి ఆయనకు స్నేహితులుగా మనం మారగలుగుతాం. అట్టి ఆశీర్వాద కృప ప్రభు యొక్క సన్నిధిలో ఉండే ప్రతి ఒక్కరికి, ఆయనను ప్రేమించు వారికి ఖచ్చితంగా ప్రభు అనుగ్రహిస్తాడు. అట్టి ఆశీర్వాదాలు దేవుని యొక్క సన్నిధిలో ఈ అడ్వెంట్ కాలంలో రాజుగా ఉద్భవించినటువంటి, యూదుల రాజుగా ఉన్నటువంటి ఆ ప్రభువుకి స్నేహితునిగా ప్రభువే మీకు అట్టి కృపా భాగ్యములతో నింపును గాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీ బిడ్డలను బహుగా మీరు దీవించండి. ప్రభువా, నీకు స్నేహితులుగా మారటానికి హృదయ శుద్ధి కలిగి, నిన్ను బహుగా ప్రేమించేవారుగా, దయగల మాటలు మాట్లాడేవారిగా వారిని ఆశీర్వదించండి. ఏదైనా ప్రయాణాలలో, పనులలో, తలపెట్టు కార్యములలో గొప్ప జయమును దయచేయండి. దేవా, నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.